ఎందుకంటే కోడి పెట్టే చిన్న చిన్న పురుగులు చూపిస్తానుగా. యేసుకి సంభాషణ దేవుడు ఒక్కడే. విలియం బ్రెన్హం ప్రవక్త తినం 7 ముద్రలు అదొద్దు. ఆ మర్మరాలు మనకొద్దు, నా జోలికి పోవద్దు. ఇంకోటి అంటాడు లోతుకు పోతే దయ్యం పడుతుందట. ఏందట? ఇంకోటి అంత లోతుకు పోవాలా? పక్షిరాజు అభిషేకమే లోతుకి వెళ్ళడం. క్యాచ్ దాని వాళ్ళు జీర్ణించుకోలేరు వాళ్ళు. పక్షిరాజు ఆహారం తీసుకొచ్చి కోడి పిల్లలకు పెడితే వాళ్ళేం తింటారు? చచ్చిపోతారు దాన్ని తిని. అందుకే వాళ్ళు వెతకరు. మాకు బాగుంది, మేము కూడా ఎంటైర్ మెసేజ్, మా పాస్టర్ కూడా ఎంటైర్ మెసేజ్ ప్రవక్తనే నమ్ముతాడు, మేము కూడా పక్షిరాజు పిల్లలమే. కోడి పిల్లలు మీరు తినే ఆహారం చెబుతా ఉంది. ఆకలి కలగట్లేదు మీకు, ఆకలి వస్తలేదు మీకు. మనిషి కుమారుని శరీరం కావాలని అడుగుతలేవు నువ్వు. సారీ, అది నిజం. అది సో మెనీ చర్చెస్ ఇంటర్నేషనల్లో చాలా సంఘాలు కోడి పిల్లలతో నిండిపోయి ఉన్నాయి. నా లాంటోడు కనుక అక్కడ పోయి పులిపిట్నం బోధిస్తే కోడి పిల్లలు తట్టుకోలేవు, చచ్చిపోతాయి. పాస్టర్ దగ్గరకు వచ్చి అంటాయి, ఏందైనా 7వ ముద్ర అన్నాడు, 2 విందులు అన్నాడు, 2 రాత్రి విందులు అన్నాడు, 2 క్రూరముగాలు అన్నాడు. ఒక్క ముక్క అర్థం కాలే పాస్టర్ గారు మాకు. ఇంకోసారి ఆయన లోకిగా. అప్పుడు నాకు అర్థం, ఓహో ఇది కోడి పిల్లలు కదా. ఒరే కోడి పెట్టె ఎక్కడుందిరా? అక్కడుంది. వాడొచ్చి ఇక్కడికి వచ్చి చెప్తాడు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అడుగుతూ, హల్లెలూయా 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 హల్లెలూయా. మీకోసం యేసుక్రీస్తు రక్తం గార్చాడు. ఎవరు? ఎంటైర్ మెసేజ్ ప్రీచరు. మీకోసం యేసుక్రీస్తు రక్తం గార్చాడు. హల్లెలూయా. కోడి పిల్లలు చెప్పలు కొడతాడు, హల్లెలూయా. 7వ ముద్ర ఇది. నాకేమర్థం కావట్లేదు. నాకెందుకు 7వ ముద్ర? అరే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పొచ్చుగా, యేసుక్రీస్తు బాప్సం గురించి బోధించవచ్చుగా, దేవుడు ఒక్కడని బోధించవచ్చుగా. అవన్నీ వదిలిపెట్టి ఇదేందుకే చెప్పేది? అందుకే చాలా పులిపిట్లు, ఐఎమ్ సారీ, చాలా పులిపిట్లు నన్ను పిలువవు. ఎందుకంటే పిలిస్తే బతకవు, చస్తాయి. వాళ్ళు తినలేరు దాన్ని. నేను పెట్టే రిచ్ ఫుడ్ని, నేను పెట్టే ఆహారాన్ని, పళ్ళ నిండా ఉన్న సొలొమోను కంటే గొప్పవాడి ఆహారాన్ని తినలేవారు. సొలొమోను కూడా గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ. ఆ రోజు సేవదేశపు రాణి భూదిగంతము నుండి ప్రయాణమై వెళ్ళి సొలొమోను బల దగ్గర ఉన్న ఆహారం అంతా చూసి, దాని చుట్టూ ఉన్న దాసులను, ఆయన దగ్గర పనిచేస్తున్న మంత్రులను, వాళ్ళందరినీ చూసి మీరు ధనులై ఉన్నారు అన్నది. కానీ ఇప్పుడు ఆమె కనుక ఒకవేళ సమాధి నుండి బయటకు వచ్చి ఈ మందిరంలో కూర్చుంటే ఏమంటుందో తెలుసా? సొలొమోను కంటే గొప్పవాడి ఆహారం తింటున్నారు మీరు మరీ ధనులై ఉన్నారంటే ఆమె. ఎస్, ఇది పక్షిరాజు అభిషేకం. ఇది అందరికీ అర్థం కాదు. ఇది అందరూ దేవుని మనసులోనికి వెళ్ళి భూతకాలానికి, భవిష్యత్ కాలానికి, ప్రస్తుత కాలానికి వెళ్ళలేరు. వాళ్ళు ఒక పక్షిరాజు మాత్రమే వెళ్ళగలదు అక్కడికి. వాళ్ళు మాత్రమే వెళ్ళి దాన్ని చూడగలరు. వాళ్ళు దేవుడు చూసిన దాన్ని వాళ్ళు చూడగలరు. ఈ కాల ప్రవక్త పక్షిరాజు చూసిన దాన్ని పక్షిరాజు పిల్లలు చూడగలవు. మిగతా వాటిని చూడలేరు, తట్టుకోలేరు. ముందు అక్కడికి వెళ్తే గద్దలు ఏమైతాయట, కాకులు గద్దలు ఏమైతాయట, ఎవడు బాంబు పెట్టి పేల్చాల్సిన అవసరం లేదట. అక్కడున్న గాలి పీడనానికి వాటికి అవే రెక్కలూడిపోయి, ఈకలూడిపోయి, కళ్ళూడిపోయి. తెలుసా మీకు ఆ సంగతి? స్పేస్కి వెళ్ళేటప్పుడు
అంతరిక్షానికి వెళ్ళేటప్పుడు స్పేస్ సూట్ వేస్తారు, తెలుసుగా మీకు? అది లేకుండా పోతే ఏమవుతుందో తెలుసా? మనిషి పేలిపోతాడు అక్కడ ఆ పీడనానికి. వింటున్నారా? బ్లాస్ట్ అయిపోతాడు. అట్లనే పక్షిరాజు సంచరించే ఆ స్థలానికి ఏదైనా గ్రద్దనో లేక కాకో వేయిందనుకో, ఎవడు దాన్ని కాల్చాల్సిన అవసరం లేదు, బ్లాస్ట్ అయిపోతుంది అక్కడ. ఆ కాలి పీడనంలో తట్టుకునే శక్తి దానికి ఉండదు. అది ఒక పక్షిరాజులు మాత్రమే తట్టుకోగలదు దాన్ని. ఆ వాతావరణాన్ని పక్షిరాజు మాత్రమే తట్టుకోగలదు. అందుకే పక్షిరాజు ఎగిరే చోటుకు ఏ పక్షి వెళ్ళలేదు. చూడండి, వర్షం వచ్చినప్పుడు, మేఘాలు వచ్చినప్పుడు, లేకపోతే తుఫాన్లు వచ్చినప్పుడు అన్ని పక్షులు గూట్లో దాచుకుంటాయి. కానీ పక్షిరాజు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చెప్పాను మీకు ఆల్రెడీ. మేఘం పైకి వెళ్ళిపోతుంది అది. ఆమెనంటారా? ఆ మేఘం పైకి వెళ్ళిపోతుంది అది ఆ మేఘం కింద ఉండి తడవలేదు. ఇక వేరే పక్షులు ఒకవేళ పక్షిరాజులాగా వెళ్ళాలనుకునే అనుకో, అయిపోయినట్టు వాటి పని. అవి బ్లాస్ట్ అయితే అవి వాటికి అవే విచ్ఛిన్నమైపోతాయి అవి. ఆమెనంటారా? అందుకే ఇవి ఏం చేస్తాయంటే వెళ్ళి గూట్లో దాచుకుంటాయి. మనకెందుకురా ఇదంతా అయిపోయినాక పోదాం. దే డోంట్ లైక్ ఇట్. వాళ్ళు దాన్ని ప్రేమించారు. దాన్ని ప్రేమైన దేవుని పిల్లలారా, 5వ ముద్ర నాకు ఇష్టమైన ముద్ర. అది యూదులను ముద్ర వేసే ముద్ర. కనుక నాకు యూదులు కనపడతలే, నేను కనపడతానా? అక్కడ 1,44,000 కనపడతలే నాకు, నేను కనపడతాను. అక్కడ వధువు కనపడతాను. అక్కడ మోషే ఏలియాలు కనపడతలేరు నాకు. అవునంటారా? అక్కడ మోషే ఏలియాలు కనపడతలేరు. మరి ఎవరు కనపడుతున్నారు? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రదర్ మోషేలే కనపడుతున్నాడు. దట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే ఆయన దానియేలు 70 వారాలు మనకు బోధించాడు. మనకు దానియేలు 70 వారాలతో అసలు సంబంధమే లేదు, కానీ మనకెందుకు బోధించాడు? ఇప్పటికేమంటారో తెలుసా? ఎంటర్మెస్లో పెద్ద పెద్ద ప్రీచర్స్ దానియేలు 70 వారాల ఏది మార్క్ పాస్టర్ బోధిస్తున్నాడా? అది మంది కాదుగా. ఇప్పుడు ఆ దానియేలు 70 వారాలు మంది కాదన్నట్టు వాళ్ళందరూ వాళ్ళ ఛాయ వాళ్ళదే కాదంటాను. ఓయ్, వాళ్ళ నీడ వాళ్ళే కాదంటాను. ఎందుకంటే దానియేలు 70 వారంలో చివరి అర్ధవారంలో వచ్చే 1,44,000 మంది వాళ్ళు మన ఛాయ, వాళ్ళు మన నీడ. వాళ్ళు ఎలా స్వతంత్రులై స్వదేశానికి వెళ్ళారో మనం కూడా సంఘ శాఖల నుండి విడుదల పొందుకొని స్వతంత్రులై మన స్వదేశానికి వచ్చాం. వాళ్ళకెలా మోషే ఏలియా వస్తున్నాడో మనకు మోషే ఏలియా వచ్చాడు. వాళ్ళకెలా ముద్ర కలుగుతా ఉన్నదో మనకు ఇక్కడ ముద్ర కలుగుతా ఉన్నది. ఐ క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా రెవల్యూషన్ని? ప్రవక్త ఏమైనా పిచ్చోడా దానియేలు 70 వారాలు చెప్పడానికి? ప్రవక్త ఏమైనా పిచ్చివాడా? మొదటి ముద్రలో, 2వ ముద్రలో, 3వ ముద్రలో, 4వ ముద్రలో, 5వ ముద్రలో ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడడానికి ప్రవక్త ఏమైనా పిచ్చివాడా? 7వ ముద్ర అంతా 1,44,000 మంది గురించి మాట్లాడడానికి. 7వ ముద్ర మన ముద్ర, అన్యజనుల ముద్ర, వధువు ముద్ర. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళు మన ఛాయ, వాళ్ళు మన నీడ. ఒకటి చెప్తాను, లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, వింటారా? ఒక నీడ ఏర్పడాలంటే నిజ రూపం ఉండాలి. రెండవది నిజ రూపము పైన వెలుగు పడాలి. ఇప్పుడు 1,44,000 మందిని చూపిస్తున్నాడంటే వెలుగు ఓడిపోయిన పడతా ఉంది. ఇప్పుడు ఒక 1,44,000 మంది అక్కడ ఛాయ్ అయితే ఇప్పుడు వెలుగు వచ్చి తేలిపోయిన పడతా ఉన్నది. క్రీస్తు ఒక వధువు పైన పడతా ఉన్నది. అంటే దేవుడు ఇప్పుడు ఎవరు చూపిస్తున్నాడు?
క్రీస్తు వధువును చూపిస్తా ఉన్నాడు. నీతి సూర్యుని ఒక వెలుగు ఇప్పుడు వధువు పైన పడతా ఉంటే మన నీడ వాళ్ళు కనబడతా ఉన్నారు అక్కడ. 5వ ముద్రలో వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థమైందా? ఇప్పుడు 7వ ముద్రలో వాళ్ళని ఎందుకు పెట్టాడో అర్థమైందా? పట్టుకుంటున్నారా మీరు? వాళ్ళకి మోసే ఎలియాలు ఎందుకున్నారో అర్థమైందా? అర్థవారం ఎందుకు మిగిలిపోయిందో అర్థమైందా? మనకు సాదృశ్యంగా ఉండడానికే. నాకు ఎగరాలనిపిస్తాను కానీ మీ ముందు ఎగరడానికి సిగ్గుపడతానా? ఐ లవ్ ద వర్డ్. నాకు అందుకే వాక్యం అంటే ఇష్టం. నా గురించి చెప్తాను ఇదంతా. నేను ఎవరో చెప్తా ఉన్నది, నాకు ఎలా ముద్ర వస్తుందో చెప్తా ఉన్నది. స్నేహితులారా, ఈ రోజున దేవుడు అందుకే ఈ ముద్రలను తెరిచి వధువైన మనకి ఇవ్వడం వలన దీంట్లో యూదులను కూడా అందుకే పెట్టాడు, ఇజ్రాయేలును అందుకే పెట్టాడు. 5వ ముద్రలో అందుకే ప్రకటన 11లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చాడు. మీకు ఒక విషయం తెలుసా? యాక్చువల్గా ప్రకటన గ్రంథం అంతా వధువు పుస్తకం. ఎవరి పుస్తకం అది? ఎందుకంటే ఈ పుస్తకానికి పేరేం పేరు? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. ప్రకటన అంటే ప్రత్యక్షత. ఇది ఎవరి ప్రత్యక్షత? యేసుక్రీస్తు ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎవరు అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఎవరిది? మరి వధువు పుస్తకంలో ఇజ్రాయెల్ ఎందుకు వచ్చింది? బూరలు ఎందుకు వచ్చినాయి? పట్టుకున్నారా మీరు? ఇప్పుడు క్రూర మృగాలతో యుద్ధం చేస్తున్నది ఇజ్రాయెలా మనమా? గుర్రాల పైన యుద్ధం చేస్తున్నది, గుర్రాల పైన వెళ్తున్న వాళ్ళతో యుద్ధం చేస్తుంది వధువా మన వధువాలకు ఇజ్రాయెలులా? దేవుడు వాళ్ళని ఏడు బుర్రలను ఎందుకు వాళ్ళకి ఇచ్చాడు వధువు పుస్తకంలా? ఎందుకంటే వాళ్ళు మన ఛాయ. మన పుస్తకంలో ఇజ్రాయెల్ ఎందుకు వచ్చారు? ఎందుకంటే వాళ్ళు మన ఛాయ. ఛాయ ఏర్పడాలంటే వెలుగు నిజ రూపం పైన పడాలి. అంటే దేవుడు ఇప్పుడు ఛాయను ఎందుకు చూపిస్తున్నాడంటే వెలుగు నిజ రూపం పైన పడుతుంది చూడరా. వెలుగు నిజ రూపం పైన పడుతున్నందుకే అక్కడ ఛాయ ఏర్పడుతుంది. అక్కడ ఇజ్రాయెల్ అందుకే ఉన్నారు అక్కడ. అవునంటారా? నేను మీకు ప్రకటన 1 నుండి 22 మొత్తం అధ్యాయాల మీద స్టడీ ఇస్తా త్వరలో, ఒక్కొక్క వచనం మీద. అది నా చిరకాల ఆశ. ఇస్తా ఇవన్నీ సబ్జెక్ట్స్ అయిపోయాక. అసలు మీరు చూస్తారు కదా, ఒక్క వచనము కూడా బయటోడికి సంబంధం ఉండదు. ఒక్క అధ్యాయం కూడా బయట వాడికి సంబంధం లేదు. మొత్తం అధ్యాయం వచనం అంతా వధువుకే. పాస్టర్ గారు, మరి క్రూర మృగాలు వచ్చినాయి కదా, వధువు కోసమే. మరి వధువు ఎవరితో యుద్ధం చేస్తుందో వధువుకి ఎట్లా తెలవాలా? ఆ నీళ్ళ నుండి వచ్చిన క్రూర మృగం ఎవరో ఎలా తెలవాలా? వధువు కోసమే కదా వచ్చింది. అక్కడ నీళ్ళ నుండి వచ్చిన క్రూర మృగము ఎవరితో యుద్ధం చేసింది ఇప్పటిదాకా? 7 సంఘాలలో వధువుతోనేనా? చెప్పండి. ఆ నీళ్ళలో వచ్చిన క్రూర మృగం ఎవరది? పోపు రోమ్ కాదా? పోపు రోమ్ పైన ఇప్పటిదాకా మనకి యుద్ధం జరిగింది. మన పుస్తకంలో అందుకే వాళ్ళ గురించి రాబట్టది. ఎందుకు? మనం ఎవరితో యుద్ధం చేస్తానమో అలా ఉన్న యూదుల గురించి రాబట్టది. ఎందుకు? మన ఛాయ, మన నీడ. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతానా? ఇప్పుడు మీకు 7 ముద్రలు ప్రకటన గ్రంథం చాలా క్లారిటీగా అర్థం కావాలి. ఇఫ్ యు ఫాలో ద స్పిరిట్, మీరు కనుక పక్షిరాజ ఆత్మను వెంబడిస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి.
క్లియర్గా. ఇదేం పెద్ద విశేషం కాదు అర్థం కాకుండా ఉండడానికి. అభిషేకం మాత్రం కావాలంతే. అభిషేకము, పక్షిరాజు అభిషేకం ఉంటేనే నీకు అర్థమవుతుంది. పొద్దున చెప్పినట్టుగా ప్రవక్త చెప్పింది. ఎందుకంటే వాడుకున్న అభిషేకం కంటే వాడు ఎక్కువ ఆలోచించలేడు. అందుకే మనకు పక్షిరాజు అభిషేకం ఎందుకు పంపించాడంటే మనం ఎక్కువ ఆలోచించడానికి. ఎంత ఎక్కువ అట, సైంటిస్టులు కేవలం విశ్వంలో 150 సంవత్సరాల కాంతి సంవత్సరాల వరకే ఆలోచించగలుగుతున్నారు. టైం వరకే ఆలోచించగలుగుతున్నారు. కాలం వరకే ఆలోచించగలుగుతున్నారు. కాలం వరకే తిరగగలుగుతున్నారు. కానీ మనం ఎంతగా వెళ్తామో తెలుసా? కాలాన్ని దాటుకొని. ఎందుకు? ప్రకటన 10లో దిగొచ్చిన ఆ బలిష్ఠమైన దూత ఏం వర్తమానం పట్టుకు వచ్చాడు ఆయన? ఇక కాలమే లేదు. అందుకే ఆ వర్తమానం పొందుకుంటున్నాం కనుకనే మనం కాలాన్ని దాటి నిత్యత్వంలోనికి వెళ్ళి దేవుని ఆలోచనలను చూడగలుగుతానా మనం. అంత దూరం వెళ్ళాలంటే ఏం కావాలో తెలుసా? పక్షిరాజు అభిషేకం. అందుకే ఈరోజు చర్చెస్లో చాలా సంఘాలలో పక్షిరాజు అభిషేకాలు లేవు కనుకనే వాళ్ళు అందుకే చూడలేకపోతాను, గ్రహించలేకపోతాను. ఎందుకు? వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళ పాస్టర్ అభిషేకం అక్కడ దాకానే ఫినిష్, అక్కడ దాకానే. బ్రదర్ 7 సంఘాలరా చెప్తా, 7 ముద్రలు చెప్తా. అయినా మనకు మర్మాలు అక్కర్లేదు. జీవితం ఉంటే సరిపోతుంది. కావాలంటే ఆ పెద్ద ఆయన చెప్తాను నేను, ఆ పెద్ద ఆయన చెప్తాను నేను. పెద్ద ఆయన చెప్పే మాట వినడానికి నేనేమన్నా గ్రద్దనా? నేను పక్షిరాజుని. నేను ప్రవక్త చెప్తున్నదే వింటా. నేను పక్షిరాజును కనుక పక్షిరాజు చెప్పిందే వింటా. ఒక సీనియర్ పాస్టర్ నాతో ఏమన్నాడో తెలుసా? మార్క్, నీకు ఎప్పుడు వాక్యం తప్ప ఏమొద్దా అన్నాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకు. ఇంత సీనియర్ పాస్టర్ మెసేజ్లో ఉండి వాక్యం తప్ప ఏమొద్దా అని అడుగుతాడా? ఏం కావాలి ఇంకా మనకు? అతను ఒక ఫేమస్ స్పీకర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. హౌ దే ఆర్ అది ఎలా పిలుస్తున్నారో నాకు అర్థం అట్లా అట్లా అంటోంది. నాకు అర్థమేదో తెలుసా? అతని అభిషేకం తెలిసిపోతుంది. అందుకే అప్పటి నుండి నా పులిపిడికి ఛాన్స్ ఇస్తలేను. ఇక కట్, ఇది గ్రద్ద అని అర్థమైపోయింది. వధువుకి కావాల్సిందే వాక్యం. మనం వచ్చిందే వాక్యములో నుండి, మనం తిరిగి వెళ్తున్నది వాక్యములోనికి. మనం వచ్చిందే ఆలోచన నుండి, దేవుని మనసులో నుండి, దేవుని ఆలోచనలో నుండి. ఇప్పుడు మనం ఎవరమనుకున్నాం? వాక్యము శరీరధార అవడమే మనమై ఉన్నాం. కాదా? దేవుని ఏర్పాట్లో నువ్వు లేవా? పౌలు గారు చెప్పినట్టు ఎఫెసీ 1లో నువ్వు లేవా? జగత్తు పునాది దేవుని నువ్వు లేవా? దేవుని మనసులా? మరి దేవుని మనసులో ఉన్న ఆలోచనే వాక్యం కదా. ఆ వాక్యం ఇప్పుడు పదార్థమైంది కదా ఇక్కడ. ఇప్పుడు మనకు వాక్యం కాకపోతే ఇంకేం కావాలి? ఇక సంఘం కావాలా? బిల్డింగ్లు కావాలా? కార్లు కావాలా? గుంపులు కావాలా? చేతి కింద పాసలు కావాలా? అవన్నీ గ్రద్దలు కొడతాయి, కాకులు కొడతాయి. అవి పక్షిరాజు మాత్రం ఏంటంటే, నాకు వాక్యం తప్ప ఏదొద్దు ప్రభువా, నాకు వాక్యమే కావాలి, నేను వాక్యముగా మారిపోవాలి. వాక్యమైన వరుడు వాక్యముగా మారిపోయిన వధువు కోసం వస్తున్నాడు. వాక్యం పెళ్లి చేసుకుంటుంది. వాక్యాన్ని పెళ్లి చేసుకుంటుంది. పందిని పెళ్లి చేసుకుంటుంది, కుక్కను కాదు. గాడిదని పెళ్లి చేసుకుంటుంది, గుర్రాన్ని కాదు. వాక్యాన్ని పెళ్లి చేసుకుంటుంది. అలాంటి సీనియర్ పాస్టర్లు కూడా అడుగుతూ ఉంటే నాకు
అనిపిస్తుంది, అరే అరే పాండురవర్ణ గుర్రమోడా, వీడిని కూడా పడేసినవా, వీడి కళ్ళు కూడా మూసేసినవా. వాక్యమే కావాలా మార్గం చెప్పాల్సిన సీనియర్ పాస్టర్లు, నాకంటే సీనియర్ పాస్టర్లు, నాకంటే ముందు నుండి సేవ చేసేవాళ్ళు వాక్యమే కావాలరా మార్గం చెప్పాల్సింది పోయి నీకు వాక్యం తప్ప ఏమొద్దా అని అడుగుతాను నన్ను. ఏం కావాలా? బిల్డింగ్లా, సంఖ్యనా, 100 మంది పాస్టర్లు ఎన్నుకున్నాడమా? ఎందుకు 400 మంది పాస్టర్లు ఎన్నుకున్నారు సిద్కియాకి? ఎందుకు పనికిరానోళ్ళు? ఏం లాభం చెప్పండి? ఏమైనా లాభం ఉందా? అన్న కైప వెనకాల 1000 మంది నిలబడ్డారు. అక్కడ యేసు ఒక్కడు అక్కడ నిలబడ్డాడు. ఎందుకు? ఏం లాభం అక్కడ? చెప్పండి నాకు. మనకు కావాల్సింది వాక్యం అండి. వాక్యం మన ప్రాణం, వాక్యం మన జీవం, వాక్యమే మనమే వాక్యం. యేసు లేకుండా మనం లేం, వాక్యం లేకుండా మనం లేం. వాక్యములో మనం భాగమై ఉన్నాం, యేసుక్రీస్తులో మనం భాగమై ఉన్నాం. ఈ వాక్యములో మనమే కనబడతాం. ఆయన ఏర్పరచుకున్నదే మనల్ని ఆయన లోపట. ఆయన వాక్యమై ఉన్నాడా? అయితే ఆయన వాక్యములో మనం కనబడతాం. ఎందుకంటే ఆయన లోపల మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక. స్నేహితులారా, ఈ రాత్రి అందుకే నేను చెప్పేది ఒకటే, నీ నీడని చూడు, నీ ఛాయను చూడు, నీ నిజ రూపాన్ని చూడు. కానీ దేవుడు ఛాయను చూపిస్తున్నది ఛాయను చూడడానికి కాదు, వెలుగు పడుతున్న నిజ రూపం వైపు. పట్టుకున్నారా మీరు? అది మీరు చూడాలని. వెలుగు అందుకే నిజ రూపం పైన పడుతున్నది, దాని ఛాయ పక్క పడుతున్నది. ఛాయను ఎందుకు చూపిస్తుందంటే నిజ రూపం పైన వెలుగు పడుతుంది చూడు, ఇగో ఇక్కడ పడుతున్నందుకే అక్కడ ఛాయ వచ్చింది అని చూపించడానికే దేవుడు అది చేస్తున్నాడు. పట్టుకున్నారా మీరు? 5వ ముద్ర కొంత అర్థమైందా? 7వ ముద్ర కొంత అర్థమైందా? అవునంటారా? అద్భుతంగా ఉందా? ముద్రలు తెరవబడుట అద్భుతంగా ఉందా? నాకైతే చాలా అద్భుతంగా ఉంది. రోజు రోజు ముద్రలపైన మమకారం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే అందులో ఎక్కడ చూసినా నేనే కనపడతానా అంటే నేను ఒక్కరే కాదు అక్కడ. ఐ మీన్ నా పర్సనల్ రెవల్యూషన్, అది నా వ్యక్తిగత ప్రత్యక్షత. నేను వధువునని చెప్పుకోవడానికి. నాలాగా మీరు వధువు అయితే మీరే కనబడతా ఉంటారు. అమనంటారా? అందుకే మనమే కనబడతాం అందులో. సరేలే, మనమే అందాం. ఇక వధువే కనబడుతుంది అందులో, పెళ్లి కుమార్తెనే కనబడుతుంది, ఇంకెవ్వరు కనబడతలా. ఆ ముద్రలలో ఎవరైనా కనబడతారా? పెళ్లి కుమార్తె కనబడుతుంది, క్రిస్పీ రోజు కనబడతాడు. ఎందుకు? వాడెందుకు కనబడతారు? మనం యుద్ధం చేసేది ఎవరితోడో చూపించడానికి. మళ్ళీ దీని కనెక్షన్ ఎక్కడ ఉందో తెలుసా? దేవదూతల కాలానికి ఉన్నది. నేను అదే చెప్పుకుంటూ వస్తాను ఈ మధ్యలో ఆరాధనలో. మొన్న న్యూస్ వీడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అదే చెప్పాను. నేను ఈ సబ్జెక్ట్ మీదనే బోధించిన అక్కడ. ఫ్రెండ్స్, స్నేహితులారా, ఇదంతా దేవుడు మన కోసము వేసిన ప్రణాళిక. ఆదిలోనే అంతమును చూసి అదంతయు ఆయన తన మనసులో నిర్ణయించిన ప్రణాళిక. అది ఇప్పుడు మనకు చూపించబడుతున్నది. ఆమేన్. కాబట్టి మనం నిజంగా 5వ ముద్ర తెరిచినందుకు దేవుడికి మహిమ. ఎందుకంటే 5వ ముద్రలో మన నీడ కనబడుతుంది, మన ఛాయ కనబడతా ఉంది, మనం నిజ రూపము మన ఛాయ అక్కడక్కడ కనబడతా ఉన్నది. 5వ ముద్రలో 2 ప్రవక్తలు వస్తున్నారు. 5వ ముద్ర చదివారా మీరు? చెప్తున్నాడా ప్రవక్త? మోషే ఏలీయాలు వస్తున్నారని చెప్తున్నాడు వాళ్ళ దగ్గరికి. ఆ 2 ప్రవక్తలు వాళ్ళ గురించి ఎందుకు చెప్పాడు? మన కోసం చెప్పాడు. ఎందుకు? మనకు కూడా ఇక్కడ ఈ మోషే ఏలీయాలు వస్తున్నారని. మీకు అర్థమైందని అన్నది. ఛాయ దగ్గర మోషే ఏలీయాలు కనబడితే ఇప్పుడు నిజ రూపం దగ్గర కూడా ఛాయ దగ్గర ముద్ర కనబడితే
నిజ రూపం దగ్గర కూడా ముద్రించబడాలి. అదేనా ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ? అవునంటారా? అందుకే మనం చాలా ధన్యులం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని వదలడం నాకు ఇష్టం లేదు, కానీ అది కష్టం మీద వదులుతానా? తప్పదు. ఎందుకంటే ప్రభు రాత్రి భోజనం ముందు ఇంకా మనకు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, అలానే కూర్చొని తలలు వంచండి. ఎ స్మాల్ ప్రేయర్ వి విల్ డూ. ఓ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. నీ కృపకై వందనాలు, నీ ప్రత్యక్షతలకై వందనాలు, నీ ప్రవక్త కొరికే వందనాలు, నీ 7వ దూత కొరికే వందనాలు, నీ మోషే ఏలియాల పరిచయ కొరికే వందనాలు, క్రీస్తు పరిచయ కొరికే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. బలిష్ఠుడైన దూత పరిచయ కొరకు వందనాలు ప్రభువా. ప్రభువా ప్రభువా ప్రభువా, ఏమి అద్భుత ప్రణాళిక మా కొరకు రచించావు. అస్సలు నువ్వు మొదటిగా ఆలోచించిన ఆలోచన మొదలుకొని ఇప్పటి వరకు నీ మనసులో ఉన్నది మేమే అని క్లియర్గా మాకు అర్థమవునట్టు చెప్పావు. ఏ కాలంలో నువ్వు మర్చిపోయావు? ఏ కాలంలో కూడా నువ్వు మర్చిపోలే. ఏ కాలంలో కూడా నువ్వు మమ్మల్ని మర్చిపోయినట్టు మాకు కనబడతలేదు. ఆదాము అవ్వలను సృజిస్తున్నప్పుడు మా రూపం అక్కడ కనబడతా ఉన్నది. ఏబేలును నువ్వు తీసుకొచ్చినప్పుడు మా రూపం అక్కడ కనబడతా ఉన్నది. హానోకును షేతును తీసుకొచ్చినప్పుడు మా రూపం అక్కడ కనబడతా ఉన్నది. ఏనోషును తీసుకొచ్చినప్పుడు మా రూపం అక్కడ కనబడతా ఉన్నది. హానోకును తీసుకొచ్చినప్పుడు మా రూపం అక్కడ కనబడతా ఉన్నది. అసలు ఏ కాలంలోనూ మమ్మల్ని మర్చిపోయావు. ఆత్మీయ మతిమరుపు మాకు కలిగింది కానీ నీకు కాదు ప్రభువా. ఆత్మీయ మతిమరుపు మాకు కలిగింది ప్రభువా. మేము నిన్ను మర్చిపోయాం, మేము నిన్ను మర్చిపోయాం, కానీ నువ్వు మమ్మల్ని ఎన్నడూ మర్చిపోలే. తల్లి గర్భములో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని అందుకే అన్నావు. నీ అవయములలో ఒక్క అవయము కూడా నీ తల్లి గర్భంలో అది 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 తయారు కాక మునిపే, నిర్మించబడక మునిపే నీ దినములను నా గ్రంథంలో లిఖితమయ్యునే అన్నాడు. ఎప్పుడు మర్చిపోయేవాడిని ప్రభువా? మర్చిపోయింది మేము, అందుకే తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నావు. ఆత్మీయ మతిమరుపుతో బాధపడుతున్నది మేము, అందుకే ఆ మతిమరుపును తీసివేసి నేనెప్పుడు నేను మర్చిపోలేదని మీ మనసులోకి మమ్మల్ని తీసుకెళ్ళి ఎన్నడూ నిన్ను మర్చిపోలేదు. చూడు, భూతకాలంలోనూ మర్చిపోలేదు, భవిష్యత్ కాలంలోనూ మర్చిపోను, ఇదిగో ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా నిన్ను మర్చిపోనని చూపిస్తాను ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నేను ఏ పాటి వాడను ప్రభువా? నరుని జ్ఞాపకం చేసుకున్నాడు వాడు ఏ పాటివాడు? పురుగు వంటి మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు వాడు ఏ పాటివాడు? కానీ దేవా, నీ కృపల ఇవ్వబడింది, నీ ప్రేమాల వెదజల్లబడింది. ఓ, నీ కృప ఆ విధంగా ప్రసురించబడింది మా పైన ప్రభువా. మేము ఈ చివరి కాలంలో ఉన్న మేము, గుర్తును పొందుకుంటున్న మేము, మళ్ళీ గుర్తు వచ్చిన కాలంలో ఉన్నాం, మళ్ళీ ముద్ర వచ్చిన కాలంలో ఉన్నాం, ముద్రించబడుతున్న కాలంలో ఉన్నాం ప్రభువా. ఏమని 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 నిన్ను వర్ణించాలి? మాకివన్నీ అర్థమవునట్లుగా పక్షిరాజు అభిషేకం ఇచ్చావు, పక్షిరాజులుగా మమ్మల్ని పిలిచావు, పక్షిరాజు అభిషేకంగా పక్షిరాజు అభిషేకం మా పైన కుమ్మరించావు. ఇవన్నీ అర్థం కావాలని ఏమి కృపిచ్చావు ప్రభువా. ఇదంతా నీ కృప నమ్ముతున్నా ప్రభువా. మేము ఇంకా కృపలో అత్యధిక కృపను పొందుకుంటూ ఈ కృపను నిరర్ధకం చేసుకోకుండా ఇంకా అత్యధిక కృపలోనికి వెళ్ళే భాగ్యము దయచేయి. మాకు ఇంకా నీ ఆలోచనలు బయలుపరచు, ఇంకా ఇంకా నీ ఆలోచనలన్నీ మాకు తెలియచేయి. ఎందుకంటే నీ ఆలోచనల నిండా మేము ఉన్నాం ప్రభువా, నీ ఆలోచనల నిండా మేము ఉన్నాం ప్రభువా. మా గురించే నువ్వు ఆలోచించావు, అందుకే అవన్నీ మాకు బయలుపరచు. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో నీ ఆలోచనలు బయలుపరచడం ద్వారా అర్థమవుతున్నది, ఈ మర్మములు బయలుపరచడం ద్వారా అర్థమవుతున్నది. నువ్వు మా కోసం ఎంత ఆలోచిస్తున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత 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 అసలు మేము ఇలాంటి జన్మలు 100 జన్మలు పొందుకొని నిన్ను స్తుతించినా అది సరిపోదు ప్రభువా. నీ రుణమును మేము తీర్చుకోలేం ప్రభువా. ప్రభువా, నిజంగా మేము ఇంకా ఇంకా ఆ పక్షిరాజు అభిషేకాన్ని పొందుకొని ఇంకా లోతుకు వెళ్ళే భాగ్యము దయచేయి.
మాకు ఇంకా అనేక విషయాలు బయలుపరచు. మేము ఎవరము, ఎక్కడి నుండి వచ్చాం, ఎందుకున్నాం, ఏం కాబోతున్నాం, మా చేయి ప్రభువా. ఇవన్నీ మాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువా. ఇవన్నీ మాకు బయలుపరచు ప్రభువా. ఇవన్నీ మాకు తెలియచేయి ప్రభువా. తప్పకుండా నువ్వు మాకు సాయం చేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఏమైంది? మళ్ళీ ఏమైంది? కరెంట్ పోయిందా? కింద పోయి స్టార్ట్ చెప్పు.